మంచు ఫ్యామిలీలో నెలకొన్న కలహాలపై హీరో మనోజ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటిస్తున్న భైరవ మూవీ రిలీజ్ ఫంక్షన్లో మనోజ్ ఎమోషనల్ అయ్యారు. తన అనుకున్న వాళ్లే తనను దూరం పెట్టారని, కట్టుబట్టలతో రోడ్డు మీదకు గెంటేశారని ఆరోపించారు. ప్రేక్షకులే నాకు అండగా నిలబడ్డారన్నారు. క్లిష్ట సమయంలో తనకు అండగా ఉన్న అందరికీ పాదాభివందనం చెప్పారు. తనకు ఎవరి మీద కోపం లేదని, చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా సహజమేనని అన్నారు. కానీ కొందరు కావాలని కుట్రపూరితంగా తన నాన్నకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా డోంట్ కేర్ అంటూ తాను కట్టె కాలే వరకు మోహన్ బాబు కొడుకునే అంటూ మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యారు. సొంతవాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే ఈ గుండె ఎంత ధైర్యంగా ఉందంటే అది మీరే, అది మీరందరూ. నాకు ప్రస్తుతం ఈరోజు నా భార్య, 2 పిల్లలు తప్ప పెద్ద కుటుంబం, వాళ్ళకి, నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం అని చూపించే గర్వంగా ఒక ధైర్యం ఇచ్చారు మీరు. ఇంత జరుగుతున్నా, ఎన్ని జరుగుతున్నా, ఎప్పుడో సినిమాలు చేసి ఎప్పుడో వాళ్ళు ముందుకు వచ్చిన మనోజ్ కోసం, మనోజ్ కష్టాల్లో ఉన్నాడు, వీడి వైపు న్యాయం జరగాలని ఎంతెంతో పెద్దల్ని ఎదిరించుకొని మరీ మీడియా ఛానల్ నిలబడి వాళ్ళకి ₹1 ఇకపోయినా ఈ రోజుల్లో పెయిడ్ ఇవన్నీ జరుగుతున్నా ₹1 లేకుండా మీడియా ఛానల్ అందరూ న్యాయం పక్కన నిలబడి నాకు సపోర్ట్ ఇచ్చినందుకు పేరున ప్రతి ఒక్కరికి మీ పాదాలకు వందనం అండి. అలాగే సోషల్ మీడియా అనేది వచ్చింది ఈ గ్యాప్లో. అండ్ సోషల్ మీడియాలో తమిళ్లో మీరు వీడియోలు చూస్తున్నాను, మీ పేర్లు తెలియదు, మీ పేజీలు చూస్తున్నాను. అమ్మ, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు, నేనెవరో తెలియదు, మీకు ఆ పర్సనల్ తెలియదు. ఒక సినిమాగా, ఒక బయట మనోజ్గా తెలిసే తప్ప ఒక ఇంటి మనిషిగా ఓన్ చేసుకొని నా కోసం మీరందరూ నిలబడి నాకు ఇంత సపోర్ట్ ఇచ్చారంటే అది ఏ జన్మ, ఏ రుణం, ఏ జన్మ, ఏ పుణ్యం చేసుకున్నానో, నా తల్లిదండ్రులు ఏ పుణ్యం చేసుకున్నారో నాకు ఇవంతా ఈరోజు ఇంత ప్రేమ దొరికింది. పేరున థ్యాంక్స్ అండి. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప స్ట్రైకులు పడిపోతాయి, మీ ఛానల్ను మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్లు వస్తాయి. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు, అది చాలా బాబాయ్ చర్మకి. తెలంగాణ పోలీస్ అప్రమత్తతతో ఉగ్రవాదుల పెద్ద కుట్రను భగ్నం చేశారు. హైదరాబాద్ మహానగరంలో పేలుళ్ల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులతో పాటు పేలుళ్లకు ఐసిస్ కుట్ర చేసినట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ సంచలన ఆపరేషన్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భారీ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ కలిసి హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఇందుకోసం విజయనగరంలో సిరాజు పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్లు ఐసిస్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టనున్నట్టు తెలుస్తుంది. 2ని అదుపులోకి తీసుకొని విచారణ జరిపించనున్నట్టు తెలంగాణ పోలీసులు వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు లైవ్ ద్వారా. భార్గవ్, చెప్పండి. ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కావచ్చు, ఇది వరకు కావచ్చు, ఏదైతే భారత్ పైన అయితే ఎప్పుడు కూడా ఉగ్రముఖల దాడికి సంబంధించి ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు ఎప్పుడు పెడుతూనే ఉన్నాయి. అయితే తెలంగాణ నిఘా వర్గానికి సంబంధించిన ఒక స్పెషల్ వింగ్ అనేది ఇప్పుడైతే దీనిపైన 6 నెలల నుంచి కూడా నిఘా పెట్టింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే తాజాగా విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంగా ఉన్న ఒక యువకుడు, సిరాజ్ అనే ఒక యువకుడు, అయితే అతను ఒక పెద్ద ఇంటికి చెందిన వ్యక్తి. అయితే అతను సిఎస్సి ఇంజనీరింగ్ చదువుతున్న వ్యక్తి. అయితే ఈ సిరాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ కి ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడ సమీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత వారిద్దరు కూడా ఐఎస్ఎస్ కి పూర్తిగా
పూర్తిగా ఆకర్షితులైన తర్వాత వారు కూడా తీవ్రవాదానికి దారితీసే విధంగా అన్ని రకాల చర్యలకు కూడా పాల్పడుతున్నారని చెప్పేది గత 6 నెలల నుంచి కూడా వారిపైన నిఘా వర్గాలు వేసింది. అయితే అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఇరు పోలీస్ వర్గాల సమీక్ష కృషితో ప్రస్తుతానికి అయితే వారిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే విజయనగరం కేంద్రంగా ఉన్న సిరాజ్ ని అలాగే ఇద్దరిని కూడా విజయనగరం జిల్లాలో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాక్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన విషయం తెలిసింది. ఈ మెరుపు దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దీంతో రగిలిపోయిన పాక్ వెంటనే భారత ఆర్మీ సదుపాయాలను, జనావాసాలనే లక్ష్యంగా దాడులకు దిగింది. వందలాదిగా పాక్ డ్రోన్స్, మిసైల్ను భారత్పై ప్రయోగించింది. దీంతో S-400, ఆకాశ్ తదితర మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి. వాటిని ఎక్కడికక్కడ కూల్చేశాయి. దీంతో పాక్ డ్రోన్లు, మిసైళ్ల శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మన డిఫెన్స్ వ్యవస్థలు గోడలా వాటిని అడ్డుకున్నాయి. ఇప్పటికే పాక్ పై జరిగిన పలు దాడులు, వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది. తాజాగా పాక్ మిసైల్స్ ను ఎలా కూల్చారో తెలిసేలా వెస్టర్న్ కమాండ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అగ్నిగోడల్లా భారత ఆర్మీ శత్రు దేశపు మిసైళ్లను కూల్చిందని పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాక్లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడిన విషయం తెలిసింది. ఈ మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. దీంతో రగిలిపోయిన పాక్ వెంటనే భారత ఆర్మీ సదుపాయాలను, జనావాసాలనే లక్ష్యంగా దాడులకు దిగింది. వందలాదిగా పాక్ డ్రోన్లు, మిసైళ్లను భారత్పై ప్రయోగించింది. దీంతో S-400, ఆకాశ్ తదితర మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుత రీతిలో వాటిని నేలమట్టం చేశాయి. వాటిని ఎక్కడికక్కడ కూల్చేశాయి. దీంతో పాక్ డ్రోన్లు, మిసైళ్ల శకలాలు చెల్లాచెదురుగా పడ్డ వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మన డిఫెన్స్ వ్యవస్థలు గోడలా వాటిని అడ్డుకున్నాయి. ఇప్పటికే పాక్ పై జరిగిన పలు దాడుల వీడియోలను భారత సైన్యం విడుదల చేసింది. తాజాగా పాక్ మిసైల్స్ ను ఎలా కూల్చాలో తెలిసేలా వెస్టర్న్ కమాండ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. అగ్నిగోడలు భారత ఆర్మీ శత్రు దేశపు మిసైల్ ను కూల్చింది అని పేర్కొంది.